సేవ్ నేచర్ సేవ్ సాయిల్ ఉండాలి. మనం గత నెలలో ఆంజనేయులు గారి యొక్క మొక్కజొన్న తోటని చూపించాము. ఇప్పుడు దాదాపుగా 3 నెలల 10 రోజుల యొక్క మొక్కజొన్న తోటని మీరు చూస్తున్నారు. ఈ మొక్కజొన్న తోటలో కంకులు ఏ విధంగా ఏర్పడ్డాయి అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు. కంకి ఏర్పడినటువంటి విధానం, కంకిలో గింజ పాలు పోసుకోవడం కావచ్చు, కంకిలో ఉన్నటువంటి ఎక్కడైనా సరే తోటలో మనం ఇప్పుడు చూస్తున్నాం. ప్రతి చెట్టులో కూడా ఉన్నటువంటి కంకుల యొక్క సైజ్ కావచ్చు, కంకి యొక్క లెంత్ కావచ్చు. అదేవిధంగా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 100 రోజుల యొక్క మొక్కజొన్న తోట ఇప్పటికీ కూడా ఎంత ఆరోగ్యంగా, ఎంత గ్రీన్. ఎందుకంటే మొక్కజొన్న రైతులకి తెలుసు, మొక్కజొన్న 90 రోజులు దాటిన తర్వాత తోట అంత అనేది ఎండిపోవడం అనేది జరుగుతుంది. తోట ఎండిపోకుండా ఈ విధమైనటువంటి గ్రీనిష్తో ఇప్పటికీ కూడా ఈ తోట ఉండడానికి, అదేవిధంగా మీరు కంకులని చూశారు ఏ విధమైనటువంటి కంకులు సైజులతో ఉన్నాయి, ఏ విధంగా కంకి దృఢంగా ఉండడం, అదేవిధంగా గింజ ఇంత మంచిగా రావడానికి. మనం ఇంతకుముందు వీడియోలో రామాంజనేయులు గారితో ఆ రోజున అంటే చెరుకు గడ లాంటి మొక్కజొన్న యొక్క ఏదైతే మన కాండం ఉందో అంత అద్భుతంగా వచ్చింది. ఆ విధమైనటువంటి కాండానికి వచ్చినటువంటి కంకులు ఏ విధంగా వచ్చినాయి, ఈ కంకులు ఇంత అద్భుతంగా ఈ తోట ఇప్పటికి కూడా 100 రోజులైనా కూడా ఇంత గ్రీనిష్గా ఉండి కంకులు ఇంత దృఢంగా రావడానికి ఏమేం చేశారనేది మళ్ళీ ఒకసారి మనం తెలుసుకుందాం. రామాంజనేయులు అన్న గారు వచ్చేసి అనంతపురకు దగ్గరలో ఉన్న నర్సమేకుంట గ్రామంలో ఉంటారు. మీరు ఇంతకుముందు ఈ చూసిన తోటనే ఇది. ఇప్పుడు ఏంటంటే మీరు చూసుకోండి, ముఖ్యంగా మొక్కజొన్న రైతులు ఎదుర్కొనేటువంటి సమస్యల్లో ముఖ్యంగా స్టార్టింగ్లో అనేది గడ్డి మందు కొడతారు. స్టార్టింగ్లో గడ్డి మందు కొట్టినప్పుడు ఏమవుతుందంటే, కలుపు మందులు కొట్టినప్పుడు తోట అనేది డల్ అవుతుంది. మీ కలుపు మందులతో పాటుగా ఈ జీనాన్ అనేటువంటి మందును ఎకరానికి 200 ml చొప్పున మీరు గడ్డి మందులో కలిపి కొట్టుకున్నట్లయితే మీకు గడ్డి మందు గడ్డి బాగా చనిపోవడమే కాకుండా తోట ఎదుగుదలలో ఎటువంటి మార్పు అనేది ఉండదు. అదేవిధంగా తోట బాగా ఎదుగుతున్నటువంటి క్రమంలో కాండం బాగా సైజు రావడానికి ఏదైతే ఉందో, మొక్కజొన్న కాండం బాగా సైజు రావాలంటే పార్ట్ బి ఎకరానికి 1/2 kg, అదేవిధంగా 1/2 లీటర్ అల్జికాన్ అనేది డ్రిప్ ద్వారా వదులుకోవచ్చు. లేదు డ్రిప్ లేదు అనుకుంటే కనుక చాలామంది రైతులు డ్రిప్ లేనప్పుడు ఫర్టిలైజర్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. మీరు ఇచ్చేటువంటి ఫర్టిలైజర్తో పాటుగా ఈ పార్ట్ బిని అల్జికాన్ని కూడా కలిపేసి చల్లుకోవచ్చు. లేదంటే డ్రిప్ ఉంటే డ్రిప్ ద్వారా వదులుకోవచ్చు. అదేవిధంగా వదులుతున్న క్రమంలో ఒకసారి 2 నెలల సమయంలో కూడా ఒకసారి శ్రియాన్ 700, అదేవిధంగా 5 లీటర్ల ఎకరానికి గ్లోరీ అనేటువంటి దానిని రెండింటిని కలిపిగిన మీరు చేసుకున్నట్లయితే కనుక మీకు తోట కంకి వస్తూ ఉండడంలో, తోట ఎదుగుదల విషయంలో కానీ ఎటువంటి డోకా లేకుండా ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా మీరు చెప్పండి ఆంజనేయులన్న, మీ తోటలో మనం కంకిని చూసాము ఏ విధంగా దృఢంగా ఉందో. ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే కనుక ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా గుళికలు వేయడం అనేది, సుడిలో ఏదైతే మన కత్తెర పురుగు ఉందో దానికి సుడిలో గుళికలు వేయడం అందరికీ అలవాటు. అన్న మీరు చెప్పండి, గుళికలతో పాటుగా మీరు ఏమైనా చేశారా? క్యాలియన్ 35 ఆ గుళికల్లో కలిపి వేసినాం. అంటే క్యాలియన్ 35 గుళికల్లో కలిపి వేసినప్పుడు మీకు ఆ 250 ml క్యాలియన్ 35 మీరు వేసే పురుగు మందుల గుళికల్లో కలిపి వేసారు. కలిపి సుడిలో వేసినప్పుడు ఏం తేడా వచ్చింది? బాగా బలంగా దృఢంగా వచ్చి పైరు బాగా బలం వచ్చింది సార్. కాండం బాగా సైజ్ వచ్చింది. సో కాండం బాగా సైజ్ వచ్చింది, అలాగనే పైరు ఎదుగుదల వచ్చింది. ఇప్పుడు మనం కంకులు ఏదైతే ఉందో మనం ఇక్కడ ఇందాక ఒలిసిన కంకుల సైజులు కావచ్చు, అదేవిధంగా లెంత్ కాబట్టి మనం చూసాం. ఈ యొక్క సైజు అనేది ఇంత అద్భుతంగా రావడానికి ముఖ్యంగా చివరిలో అంటే ఇప్పుడు మీరు అంటే ఈ విధంగా అంటే ఇక్కడ చూస్తున్నటువంటి కంకులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తున్నటువంటి కంకులు అంటే ఇప్పటికీ కరెక్ట్గా 3 నెలల 10 రోజుల కాలం. అంటే ఈ ఇంత సైజు కంకి రావడానికి ఏమో చేశారు చివరిలో? కలర్స్ ఎకరానికి కిలో చొప్పున కలర్స్ అనేది వదులుకున్నట్లయితే రైతులు ఏదైతే మొక్కజొన్న కంకి ఉందో కంకి యొక్క సైజ్ అవ్వచ్చు, గింజ పాలు పోసుకోవడం కావచ్చు, అదేవిధంగా దృఢమైనటువంటి అంటే మనకు బరువుతో కూడుకున్నటువంటి గింజలను కూడా మీరు సాధించవచ్చు. ఇంకా చివరగా అంటే ఇప్పుడు మీరు ఏదైతే తోటని ఇంకంటే కొద్ది రోజుల్లో ఈ తోటని హార్వెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. హార్వెస్ట్ చేసిన రోజు కూడా ఎకరానికి ఎన్ని క్వింటాల గింజలు అయినాయి కూడా మీకు తెలియజెప్పడం జరుగుతుంది. మీరు ఈ పూర్తి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూసినట్లయితే ఏ టైంలో ఏమేమి చేశారనేది క్లియర్గా వివరించడం జరిగింది.
మరి ఒక రైతులకి చిన్న విన్నపం ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి శ్రీయాన్ అగ్రి సొల్యూషన్స్ అనేటువంటి మీరు చూస్తున్న వీడియోల కింద మీకు ఏ తోటల గురించి అయితే ఇన్ఫర్మేషన్ కావాలో మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేసినట్లయితే ఆ పంటల గురించి మీకు తెలియజెప్పడమే కాకుండా మీరు చూస్తున్నటువంటి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మెసేజ్ చేయండి. మేము మీకు చూపించబోయేటువంటి అగ్రికల్చర్కి సంబంధించినటువంటి చాలా విషయాలను మీరు కూడా తెలుసుకున్న వాళ్ళు అవుతారు. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ అందించినటువంటి ఆంజనేయులన్న మరి ఒకసారి మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.